హైడ్రా ఏర్పాటుతో హైడ్రా కూల్చివేతలతో పార్టీలో కానీ బయట కానీ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ సర్కార్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా? చూడండి, నేను ఒకటి చెప్పగలుగుతా. ఆయన కొంచెం స్టార్టింగ్లో తీయడంలో కొంత రియాక్షన్ వచ్చింది, తర్వాత మార్చేసిండు. లేదు, ఎవరు వాళ్ళకు పోయిన వాళ్ళకు మేము ఆల్టర్నేటివ్ ఇల్లు ఇస్తాము, వాళ్ళను వేరే దగ్గర వాళ్ళకు అవకాశం ఇచ్చే తీసేస్తామన్న తర్వాత కొంత తగ్గిందని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా తప్పే. ఇప్పుడు చూడు, మా బతుకమ్మకుంట నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ బతుకమ్మకుంట అనేది గత 35 ఏళ్ళ నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా ఈత కొట్టేది, మా అక్క మా పెద్దమ్మలు ఆడ బతుకమ్మ ఆడేది. ఒక ల్యాండ్ గ్రాబర్ దాన్ని కబ్జా చేసిండు. దానికి ఎవరు మద్దతు ఇచ్చిండండి? బీఆర్ఎస్ నాయకుడే కదా. మా కవిత, నేను ఐ విల్ రెస్పెక్ట్ టు లేడీ, ఆమె దేశం మొత్తంలో ప్రపంచంలో కూడా పోయి బతుకమ్మ ఆడేది. కానీ ఈ బతుకమ్మ కుంటను ఎందుకు కాపాడలే? మీ వాళ్ళే. అది కుంట ఉంటే కుంటనే కాదు అది అని, ఇప్పుడు బతుకమ్మ కుంట లేదనే చెప్తున్నా ఆయన, ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు. అది కుంటారా బాబు అని ఏది గూగుల్లో చూస్తే తెలిసిపోయింది. అది కుంటనే ఉండే. బతుకమ్మ కుంట అనే పేరే మా అక్కలు పెద్దమ్మలు అందరూ ఆడినారు. దాన్ని ఇవాళ మేము కాపాడుతున్నాం. దానికి హైడా రంగనాథ్ గారు తప్పనిసరిగా చేశాడు. ఎవరు వీటిని కూలగొట్టొద్దన్నాం. మిగిలిన భూమిలో బతుకమ్మ మరి పక్కకు ఉన్నటువంటి ఏది వాకింగ్ చేయడానికి, ఒక పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తూ అంటున్నారు. కనుక ఇది డెవలప్మెంటా కదా? ఇట్లా నేను అనేది ఏంటంటే, రావడం, నేనేమంటున్నా, ఏ పార్టీ అయినా రావడంతో ఓడిపోగానే మొదలు మీ విశ్లేషణ చేసుకున్న ఏడ తప్పు చేసినాం అనేది మేధోమతనం పెట్టుకోండి. వై వీఆర్ లాస్, వీఆర్ సెల్ఫింగ్ థింగ్. మేము అన్నీ చేసినాం, మిషన్ భగీరథ తెచ్చినాం, ఏది మల్లన్న సాగర్ తెచ్చినాం, అన్నీ చెప్తున్నారు. కానీ ఓడిపోయినారు ఎందుకు? ఎక్కడైనా ఒక పొరపాటు ఇప్పుడు దాని మీద అన్వేషణ చేస్తలేరు. వాళ్ళు ఎంతసేపు పొద్దున్న చేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ తిట్టడమే. కనుక మేమేమంటున్నామంటే, తప్పనిసరిగా వాళ్ళ గురించి కాదు, సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒకటి చేసిండు రేవంత్ రెడ్డి. నేను ఇంకో శుభకార్యక్రమం ఏం చెప్తా అంటే, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిందా, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారు అన్నాడు. దేశంలో ఇవ్వడం చేసిండా? ఫస్ట్ పర్సన్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు. ఇవాళ కులగానే జరిగిపోయింది, 90% అయింది. ఫిబ్రవరిలో ఎలక్షన్ అంటున్నాడు. మేము ఒక్కటే కోరుతున్నాం, కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో 42% తప్పనిసరిగా బీసీలో. ఎందుకంటే మా జనాభా పెరిగింది, సర్పంచులు అవుతారు, మండల అధ్యక్షులు దాని చేశారు. దాంతోపాటు ఇంకొకటి ఎవరు చేయలే ఈ పని. దీన్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారు? స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తున్నాడు. భారతదేశంలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి, 29, 28 ఉన్నది. ఏ స్టేట్లో కూడా లేదు. ఎప్పుడు కూడా నేను కూడా మంత్రి చేసిన, యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్ చేసిన, అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది. ఫారెస్ట్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది, అదేవిధంగా అగ్రికల్చర్కి. కానీ మా దగ్గరికి వచ్చేలో కూడా బడ్జెట్ ఉండదు. కానీ ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీ చేస్తే ఇది ఒక హబ్ అయిపోతుంది, స్పోర్ట్స్ హబ్ అయిపోతుంది. అదేవిధంగా ఇవాళ ఏది భారతదేశంలో 2 మనం నంబర్ 1 ఉన్నాం. ఐటీలో నంబర్ 1 వచ్చేసింది. ఐటీ ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు. రెండోది, ఇంతకుముందు మెడికల్ హెల్త్ పాయింట్ ఆఫ్ కావాలంటే బాంబే పోవాలి, లేకుంటే చెన్నై పోవాలి. ఇవాళ అందరికే వస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ ఈజ్ గెట్టింగ్, మెడిసిన్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా రేపు స్పోర్ట్స్ యూనివర్సిటీ అయితే ఇది ఒక హబ్ అవుతుంది.